అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు కడప కార్పొరేషన్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కార్మికులను అటు ఇంజనీరింగ్ కానీ ఇటు శానిటేషన్ కానీ రకరకాల కార్మికులకు సంబంధించి 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరికీ 62 ఏళ్ళు పెంచినారు. మున్సిపల్ కార్మికులు మాత్రం 60 ఏళ్ళు పెట్టి ఇండ్లకు బొమ్మని చెప్తా ఉన్నారు. ఇది సరైంది కాదు అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం. నువ్వు పంపించాలనుకుంటే 60 ఏళ్ళు పెట్టిన తర్వాత కాల్చింటే 10 లక్షలు లెక్కిచ్చి నెలకు పెన్షన్ ఇచ్చి ఆ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి ఎవరు వద్దనరు. అవన్నీ చేయకోకుండా ఈరోజు ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మీరు ముఖ్యమంత్రి అయినారు, మీ కొడుకు మినిస్టర్ గారు ఇచ్చినారు, అందరికీ పదవులు ఇచ్చారు. మున్సిపల్ వర్కర్లు తాత ముత్తాతల కాలం నుంచి పనిచేస్తూ ఉంటే వీళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పి ఈరోజు ధర్నానే నిదర్శనంగా సాక్ష్యంగా చెప్పదలుచుకున్నాం. మినిమం వేతనం లేదు, కార్మిక చట్టాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కార్మికులను 62 ఏళ్ళ వరకు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వీళ్ళనందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. స్థానికంగా చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. రక్షణ లేదు, భద్రత లేదు, ఉద్యోగ భద్రత లేదు, ప్రమాదం జరిగితే రక్షణ లేదు. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అని చెప్పి కరెంట్ ఇవ్వడంలో కానీ, నీళ్ళు ఇవ్వడంలో కానీ, కసుగొట్టడంలో కానీ అన్ని రకాల పని చేయడంలో కీలక పాత్ర ఈరోజు మున్సిపల్ వర్కర్లు పోషిస్తూ ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని, ఆలోచన చేసుకొని, మినిస్టర్ గారు నారాయణ గారు అర్థం చేసుకొని 62 ఏళ్లకు పెంచి జీతం పెంచాలని మీ ద్వారా ప్రత్యేకంగా సిఐటిగా మున్సిపల్ వర్కర్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.